హాయ్ గైస్! ఈ ఫ్రాక్ కోసం నేనైతే శారీ యూజ్ చేశాను. శారీలో ఒక 4 మీటర్స్ అయితే ఈ ఫ్రాక్ అయితే మనం డిజైన్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ కోసం నేను 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే క్రేప్ లైనింగ్ తీసుకొని బాడీ పార్ట్ కోసం కట్ చేసి పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ లెంత్ అయితే 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకున్నాను. ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఆ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైకి కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ లైన్ మీద మనం చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ వచ్చేపాటికి 36 కాబట్టి 9 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఇంకొక మార్క్ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మీ చెస్ట్ ఎంతుంటే అంత ఫోర్త్ పార్ట్ అయితే పెట్టుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఏమో షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాను. ఇక్కడి నుంచి నెక్ డీప్‌కి 6 ఇంచెస్‌కి నేనైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. నెక్ వెడల్పు కోసం నేను కొంచెం 3 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన తరువాత ఆ మార్క్‌ని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసి పైన కూడా ఈ బాక్స్‌నైతే ఈ విధంగా క్లోజ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ బ్లాక్స్ క్లోజ్ చేసిన తరువాత షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా డ్రా చేశాను. ఫుల్ బాడీ లెంత్ వచ్చేపాటికి 13 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని 14 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఈ మార్క్ చేసిన తరువాత ఈ మార్క్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఉంది చూసారా? ఈ లైన్ మీద మనం వెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే నడుము మెజర్‌మెంట్ ఉంటుంది కదా! అది మార్క్ చేసుకోవాలి. తనదైతే 32 ఇంచెస్. సో, నేనైతే 8 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను ఇక్కడికి. ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకోవాలి కదా! 8 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్క్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తరువాత పైనున్న 2 మార్క్స్, కిందున్న ఈ 2 మార్క్స్ కలుపుతూ స్ట్రెయిట్‌గా లైన్ ఇలా డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి నేనైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడికి 3 ఇంచెస్‌కి మార్క్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ షేప్ ఉంటుంది చూసారా? అదైతే ఈ విధంగా అయితే డ్రా చేసేస్తున్నా. ఒకసారయితే చెక్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ షేప్‌కి నాకు 8 ఇంచెస్ కావాలి. 8 ఇంచెస్ వచ్చిందా లేదా అని. మీకు 14 ఉంటే 7 అనమాట. 16 కాబట్టి 8 కావాలి నాకు. 8 అయితే చూసేసుకున్నా. 8 అయితే వచ్చేసింది. ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ కూడా డ్రా చేసేస్తున్నా ఈ విధంగా. ఈ విధంగా ఫ్రంట్, బ్యాక్ 2 డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసేసిన తర్వాత నేను షోల్డర్ దగ్గర పైనుంచి నెక్ షేప్ అనేది గీస్తున్నాను. మీకు ఏ నెక్ కావాలంటే మీరు ఆ నెక్ అనేది ఈ విధంగా అయితే మీరు కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే నెక్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసేసిన తరువాత ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. పక్కనున్న పార్ట్ అయితే కట్ చేసేసేయండి ఈ విధంగా. చూసారా? నేను పక్క పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇదే విధంగా పక్కన పార్ట్ కూడా కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! దాన్నయితే పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది చూసారా? ఈ బ్యాక్ పార్ట్‌ని మార్క్ చేసుకుందాం. దీనికోసం షోల్డర్‌కి 3 ఇంచెస్‌కి నేనైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇలా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి నెక్ డీప్ ఉంటుంది కదా! దాని కోసం 7 ఇంచెస్‌కి నేనైతే ఇంకొక మార్క్ అయితే చేస్తున్నాను. నెక్ వెడల్పు కోసం 3 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్‌కి ఎలా అయితే చేశానో అదే విధంగా వెడల్పుకి 3 ఇంచెస్ నేనైతే ఇంకొక మార్క్ అయితే చేసి స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత పైనున్న ఈ మార్క్, కిందున్న ఈ మార్క్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా బాక్స్ అయితే క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ బాక్స్‌లో మీకు కావాల్సిన నెక్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. నాకైతే ఇదే నెక్ కావాలి. నేను స్క్వేరే ఉంచేశాను. సో, నాకు ఈ నెక్కే కావాలి కాబట్టి నెక్ అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. ఇంకే నెక్ లేదు కాబట్టి ఈ విధంగా నేనైతే స్క్వేర్ నెక్ అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా! ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఇదే విధంగా మీరు కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నేనైతే కార్నర్స్ కొంచెం పాయింట్స్ పెట్టా గదా! నేను చూసుకొని కట్ చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కటింగ్ అయితే చేసేసాను. నెక్ చూసారా? ఈ విధంగా అయితే నాకైతే నెక్ వచ్చేసింది.
ఇప్పుడు నెక్ కట్ చేశాను కాబట్టి షోల్డర్ ఉంది కదా! షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి డ్రా చేసాం కదా! ఆ డ్రా చేసిందయితే నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నా. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! మనం బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి డ్రా చేసుకొని కిందకి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాటర్న్‌లో కటింగ్ అయితే చేసేసుకోండి. కొంచెం కిందకి క్రాస్‌గా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. సో, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్‌లో ఆర్మ్ షేప్ అనేది కట్ చేయాలి కదా! ఇప్పుడు నేను అదైతే చూపిస్తున్నాను. లోతు తీసుకుంటామంటారు కదా! అదనమాట. ఆర్మ్ షేప్ అనేది కొంచెం లోపలికనమాట ఫ్రంట్ పార్ట్‌ది. ఈ విధంగా అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఉంటుంది కదా! దాని కోసం నేను లైనింగ్ అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశాను. 2 ఫోల్డింగ్స్ చూపిస్తే మాత్రం 4 వస్తది అటు సైడ్‌కి. మనం బాడీ పార్ట్ ఉంది చూసారా? అదైతే మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని అదే ఒక ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. మీరు మెజర్‌మెంట్ పెట్టుకున్న ఓకే. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ చివర ఒక మార్క్ అయితే చేసేసుకోండి. అంటే మనకి నడుము కొలత తెలుసుకోవడం కోసం. ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ లెంత్ వచ్చేపాటికి 25 ఇంచెస్ అయితే నేనైతే పెడుతున్నాను. లైనింగ్ అయితే 25 ఇంచెస్ అనమాట. ఈ విధంగా 25 ఇంచెస్‌కి నేనైతే స్ట్రెయిట్‌గా మార్క్ అనేది ఈ విధంగా అయితే చేసేస్తున్నా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్‌గా కూడా నేనైతే ఇంకొక స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా స్కేల్ తీసుకొని క్రాస్‌గా ఈ విధంగా అయితే మీరు లైన్ అయితే డ్రా చేసుకోండి పక్కకొచ్చేలాగా. మనకి కొంచెం గేర్ వచ్చేలా కనిపిస్తది గదా! ఎలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుందో అదే విధంగా గేరొచ్చేలా కనిపిస్తుందని నేను పక్కకైతే కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ చివరి నుంచి కటింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. ఈ విధంగా. మనం ఏ విధంగా అయితే లైన్ అయితే డ్రా చేసామో, ఆ విధంగా కటింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. ఇలా కింద కటింగ్ అయితే చేసేయండి. నేను ఆ మిగిలిన పార్ట్ అయితే హ్యాండ్స్‌కి యూజ్ చేద్దామని నేననుకున్నా. కానీ తనైతే నార్మల్ హ్యాండ్స్ వద్దు నాకు లాంగే కావాలంది. సో, నాకైతే ఆ పార్ట్ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ ఏం కాదులే నెక్స్ట్ పార్ట్‌కి యూజ్ చేసుకోవచ్చులే. ఈ విధంగా అయితే మనం పక్కనున్న పార్ట్‌ని కూడా కట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి కదా! మనం డబుల్ ఫోల్డ్ చేసాం కదా! ఆ డబుల్ ఫోల్డ్ కూడా ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత 2 పార్ట్స్ వచ్చేసినాయి. మొత్తానికైతే మనం బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ అయితే చేసేసాం. ఈ విధంగా బాటమ్ పార్ట్ అయితే పక్కకు పెట్టేసుకోండి. చూసారా? బాటమ్ పార్ట్ అయితే నీట్‌గా వచ్చేసింది. నేను సేమ్ అదే ప్యాటర్న్‌లో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నా. ఏ విధంగా అయితే నేను లైనింగ్ కట్ చేశానో సేమ్ అనమాట. అసలు ఏ మార్పు లేదు. ఇదిగోండి ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా కట్ చేస్తున్నా. కాకపోతే గేర్ కొంచెం పక్కకి జరిపాను అంతే. చూసారా? ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసేసుకోండి. నేను అందుకే ఆ పార్ట్ చూపియలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ సేమ్ పార్ట్‌లో కట్ చేసేసాను నేను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మనం బాడీ పార్ట్ ఉంటుంది కదా! ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక 1 ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మీరు ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ బాడీ పార్ట్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా నేనైతే ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. నేనైతే బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా ఫస్ట్. ఈ విధంగా సైడ్స్ అయితే కట్ చేసేసుకోండి. నాకు ఈ క్లాత్ కొంచెం జారిపోతుంది. సో, నాకు అందుకే లేట్ అవుతుంది. ఈ విధంగా అయితే నేనైతే పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇలా కట్ చేసేసిన తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది కదా! ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. లైనింగ్‌తో సమానంగా కాకుండా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది మనం ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రంట్‌ది, బ్యాక్‌ది 2 నెక్ చుట్టూ స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు వేసేసాను కదా! ఎక్స్ట్రా ఉంది కదా నెక్‌కి ముందు ఆ పార్ట్‌ని అయితే మనం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. నెక్ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పార్ట్‌ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా వీడియో? ఈ విధంగా అయితే మనం ఎక్స్ట్రా పార్ట్‌ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను కొంచెం కార్నర్స్ పెట్టా కదా! అంటే కొంచెం షార్ప్ ఎడ్జెస్ పెట్టా కదా! నేను అందుకే చూసుకొని కట్ చేసుకుంటున్నా.
నెక్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా నాకు ఎక్స్ట్రా కొంచెం వచ్చినట్టు అనిపించింది. ఈ విధంగా అయితే పక్కన కట్ చేసేసి షేప్ అయితే చేసేసాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది చూసారా, అది కూడా సేమ్ లైనింగ్తో సమానంగా నెక్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అయితే బ్యాక్ సైడ్కి ఇప్పుడు తిప్పుతాం కదా, ఇప్పుడు దానికంటే ముందు చిన్నగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు క్యాన్వాస్ పేపర్ యూస్ చేస్తే అది వేరేలా చేయాలి. నేనైతే బ్యాక్ సైడ్ తిప్పుతున్నాను. దానికోసం నెక్ తిరగడం కోసం మనం చిన్నగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. కార్నర్స్లో మాత్రం కన్ఫామ్గా పెట్టండి. అంటే మీరు నెక్ ఏదైనా పెడితే, నేను స్క్వేర్ పెట్టా కాబట్టి నేను కార్నర్స్లో మెయిన్గా పెడుతున్నా. మెయిన్గా ఈ చివర్లో అయితే మనం కట్స్ పెట్టుకోవచ్చు, అంటే పెట్టుకోవాలి. మిగిలిన చోట పెట్టకపోయినా పర్లేదు, కానీ ఈ కార్నర్స్ అయితే ఇలా చిన్నగా కట్స్ అనేది పెట్టేశాను. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని అయితే రివర్స్ చేసేద్దాం. ఈ విధంగా ఇలా రివర్స్ చేస్తే నెక్ అయితే వచ్చేస్తుంది కదా. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మనం రివర్స్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా రివర్స్ అయితే చేసేసాను. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ నెక్స్ ఉంటాయి కదా, ఆ నెక్స్ అనేది మనం స్టిచ్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మనం నెక్స్ అయితే తిప్పేసుకున్న తర్వాత ఈ చుట్టూ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నెక్కి స్క్వేర్ నెక్ ఇది ఒక రకమైన స్వీట్ హార్ట్ అనమాట. ఇది కూడా పెట్టేసి చుట్టూరా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. చూసారా, నేను నెక్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసేసాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అటాచ్ చేసేయాలన్నమాట. అంటే నెక్ అయితే మనం స్టిచ్ చేసాం కదా, ఈ విధంగా అనమాట. షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటూ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్తో సమానంగా ఈ లైనింగ్ అనేది ఈ విధంగా చుట్టూరా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. దానికైతే ఫస్ట్ మీరు షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఈ విధంగా చుట్టూరా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. గైస్, మీకు ఈ వీడియో అర్థమవుతుంది కదా, ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అర్థమవుతుందని నేను కొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఈ పార్ట్ అయితే నేను స్కిప్ చేయలేదు చాలా వరకు. ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎడ్జెస్ ఉంటుంది కదా చివర్లా, ఈ చివర కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గమ్ పెట్టి అతికించుకోవచ్చు. నాది జార్జెట్ కదా, నేనైతే అతికించలేనండి. క్యాన్వాస్ పేపరు అది నెక్కి ఎన్ని పెట్టుకుంటే ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది. అవి లేకుండా కూడా ఇంకా బాగుంటుందిలే. ఈ విధంగా అయితే మనం కింద కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చివరి దాకా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేసేయండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసేయండి. గాయస్, ఈ వీడియోలో అయితే నేను హ్యాండ్స్ పార్ట్ అయితే చూపించలేదు. నేను హ్యాండ్స్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు హ్యాండ్స్ పార్ట్ చాలా అంటే చాలా టైం పట్టేసింది. సో నేను హ్యాండ్ పార్ట్ అయితే ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేయట్లేదు. నేను నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా హ్యాండ్స్ పార్ట్ అయితే షేర్ చేస్తాను. ఓకేనా? హ్యాండ్స్ పార్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను హ్యాండ్స్ పార్ట్ దీనిలో పెట్టలేదు, ఓన్లీ ఫ్రాక్ అయితే పెట్టేశాను. ఈ విధంగా ఆర్మ్ షేప్ దగ్గర కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. కానీ గాయస్, నాకైతే హ్యాండ్ పార్ట్ అయితే చాలా అంటే చాలా టైం పట్టేసింది ఆ హ్యాండ్స్కి. సో నేను అందుకే వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే లేకపోతే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఈ వీడియోలో షేర్ చేస్తే. సో నేను అందుకే దాన్ని ఇందులో పెట్టలేదు. ఇప్పుడు బ్యాక్ స్క్వేర్ పెట్టాం కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆర్మ్ హోల్తో ఎండ్ అనమాట, అదే స్టార్టింగ్ అనమాట. ఇలా చుట్టూరా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా ఈ వీడియో? ఈ విధంగా కొంచెం మరీ లోపలికి కాకుండా కొంచెం కనిపించేలాగా పెట్టుకోండి.
ఇలా స్ట్రైట్గా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా కూడా స్టిచ్ వేసుకోండి. గైస్ నా దారం అయిపోయింది, నేను అందుకే యాడ్ చేశాను, మళ్ళీ క్లిప్ డిలీట్ చేయాల్సి ఉంది, చేయకుండా అలాగే పెట్టేశాను. ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ అయితే చేసేసుకోండి. కార్నర్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే చేసేసుకోండి. ఆర్మ్ హోల్ షేప్ దగ్గర కూడా అదే విధంగా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేయాలి కదా. ఎక్కువ పెడితే మళ్ళీ హ్యాండ్ అనేది లూజ్ అయిపోతుంది, లేకపోతే టైట్ అయిపోతుంది, ఏదైనా జరగచ్చు. మ్యాక్సిమం అయితే టైటే అవుతుంది, లూజ్ తక్కువలేండి. ఈ విధంగా అయితే షోల్డర్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్తో అదే లైనింగ్తో సమానంగా నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసాను. దెన్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే షోల్డర్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్స్ అనేది జాయిన్ చేసాను. చూసారా, నేను లైనింగ్తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాను. నేను కట్ చేసిన పార్ట్ చూపించలేదు కదా, అందుకే చెప్తున్నా. నేను బ్యాక్ సైడ్ అయితే చిన్న నెక్ ఏదైనా మోడల్ పెట్టాలి అనిపించింది, అంటే ఉట్టి స్క్వేర్ ఏం బాగుంటుందని చెప్పేసి చిన్నగా, అంటే మనం బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టుకుంటాం కదా, అదే థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్స్ని సన్నగా అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చిన్నగా అనమాట లోపలికి పెట్టేసి ఈ విధంగా చిన్న రింగ్స్ టైప్ అనమాట, పైకి రింగ్స్ వచ్చేలాగా ఈ విధంగా అయితే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా, మీకు లాస్ట్లో అయితే అదే నెక్ ప్యాటర్న్ అయితే అర్థమవుతుంది, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను పైన మీకు అంత క్లారిటీగా లేదు, కొంచెం జూమ్ చేయలేదు కదా, పైకి చూపిస్తున్నా. ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ విధంగా చిన్నగా రింగ్స్ అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే నెక్ కొంచెం ఎలివేట్ అవుతుంది. నాలా స్క్వేర్ పెట్టకుండా ఉంటే ఓకే, స్క్వేర్ పెడితే కొంచెం ఈ విధంగా చిన్న రింగ్స్ పెట్టడం వల్ల కొంచెం నెక్ అయితే హైలైట్ అయింది. ఎప్పుడు బో నెక్స్ కాకుండా ఈ విధంగా ఇలా చిన్న రింగ్స్లా పెట్టేయండి. ఈ విధంగా రింగ్స్ పెట్టేసిన తర్వాత చిన్నగా చూసారా ఎంత నీట్గా ఉందో కదా, నాకైతే చాలా నచ్చేసింది ఆ చిన్న షేప్. ఇప్పుడు షోల్డర్ ఉంటుంది చూసారా, ఆ షోల్డర్ కూడా జాయిన్ చేసేసేయండి ఈ విధంగా, ఓకేనా. ఈ విధంగా షోల్డర్ కూడా జాయిన్ చేసేయండి. ఇలా షోల్డర్ కూడా జాయిన్ చేసిన తర్వాత మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా బాటమ్ పార్ట్కి, దాన్ని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. సెకండ్ పార్ట్ ఉంటుంది చూసారా, నేను ఆల్రెడీ ఒకటైతే డబల్ స్టిచ్ అయితే వేసాను, మీకు అందుకే ఒకసారి చూపిస్తున్నా. ఈ విధంగా అనమాట, ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ బాటమ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో పార్ట్ బాటమ్ ఉంది కదా, దానికి మనం ప్రిల్స్ అయితే పెట్టేసుకుందాం. నేను ప్రిల్ లెంత్ వచ్చేపాటికి 8 ఇంచెస్ పెడుతున్నాను. పొడవు అనేది మీ ఇష్టం అనమాట, మీ దగ్గర క్లాత్ ఎంత ఉంటే అంత అనమాట. చాలా లాంగ్ కావాలంటే మీరు చీర యూజ్ చేస్తే కనుక చీర ఎంత పొడవు ఉంటే అంత మొత్తం కట్ చేసేసేయండి. నేనైతే కింద బోర్డర్ ఉంటుంది చూసారా, పెద్ద ఫ్లవర్స్ వచ్చింది, ఆ ఫ్లవర్స్ నేను కింద అయితే ఈ విధంగా అయితే జాయిన్ చేసేస్తున్నా. నేనైతే మొత్తం 4 పీసెస్ తీసుకున్నాను కింద ఈ ప్రిల్స్ పెట్టడం కోసం. ఇదైతే ఒక పార్ట్ అనమాట, 4 పీసులు తీసుకున్నాను అన్నాను కదా, ఒక పీసు, సెకండ్ పీస్ అయితే ఇంకొకటి. ఈ విధంగా సెకండ్ పీస్ కూడా యాడ్ చేసేసాను ఇలా, ఓకేనా. మీకు అర్థమవుతుంది కదా, ఇలా చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోండి. నేను లెంత్ వచ్చేపాటికి 8 ఇంచెస్ పెట్టాను. పొడవు అనేది మన ఇష్టం అనమాట, అదే బారుగా కట్ చేసాం కదా క్లాత్, శారీ ఎంత ఉంటే అంత అనమాట. ఈ విధంగా అయితే ప్రిల్స్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి ఈ బాటమ్ పార్ట్కి, ఓకేనా. ఈ విధంగా ప్రిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మనం లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం ఇందాక లైనింగ్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పైన పెట్టేసి లైనింగ్ కింద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఈ నడుము దగ్గర అనేది మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా అయితే పైన
ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇంకొంచెం పెట్టుండాల్సింది లైనింగ్ కిందకొస్తే బాగుండేది అనిపించింది. అదంతా కట్ చేసుకున్న తర్వాత అనిపించింది. ఎందుకంటే నేను ఇంత పిల్లు పెడదాం అనుకోలేదు. నేను 5 ఇంచెస్ సరిపోతుందేమో అనిపించింది నాకు. తర్వాత ఏమో కొంచెం పొడవు కావాలి అనిపించి ఇంకా నేను 8 ఇంచెస్ పెట్టేశాను. మీరు లైనింగ్ కొంచెం కిందకుంటేనే బాగుంటుంది. నాలాగైతే చేయకండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇదిగోండి. అయినా కనిపించదు అంత క్లారిటీగా. ఈ విధంగా అయితే మనం బాడీ పార్ట్, ఈ బాటమ్ పార్ట్ ఈ విధంగా అనమాట జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ చూసారా, అదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పేసా కదా. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. మీరు ఒకసారి నెక్ చూసేయండి. స్క్వేర్ నెక్కి నేను చిన్న చిన్న రింగ్స్ పెట్టా కదా, మీకు అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ విధంగా అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్ ముందుకు వస్తుంది ఈ విధంగా అనమాట. ఇలా పైకి వస్తుంది. ఇది ఇలా వచ్చిన తర్వాత ఈ పార్ట్ తీసేయండి. ఇప్పుడు ఇదైతే ఓకే కదా, నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు సైడ్స్ ఉంటుంది చూసారా, ఇదైతే మెయిన్ గాయస్. ఈ సైడ్స్ అనేది చాలామంది మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కలిపేసి స్టిచ్ చేస్తారు. నేను పర్సనల్గా చెప్తున్నా, అలా కాకుండా లైనింగ్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తే కనుక అసలు లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు నాకు స్టిచ్చింగ్ రానప్పుడు ఎప్పుడో అనుకుంటలే, నాకు స్టిచ్ చేసుకున్నప్పుడు ఫ్రాక్స్ వాళ్ళు అలా డిజైన్ చేసేవారు. నాకు నచ్చేది కాదు. అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేస్తే నాకు నచ్చేది కాదు. నేను అనుకునేదాన్ని అలాగే స్టిచ్ చేయాలేమో అనుకునేదాన్ని, పిచ్చి కాకపోతే. అందుకే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ఈ విధంగా అనమాట. ఫస్ట్ అయితే లైనింగ్ని అయితే స్టిచ్ చేసేసుకోండి సైడ్న. నెక్స్ట్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా అయితే సైడ్స్న స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది చూసారా, లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఇదైతే 36 సైజ్.